ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలలో సిబ్బంది దౌర్జన్యం అట. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద నిన్నే వచ్చింది కదా, 6,700 కోట్లు బకాయి పడ్డారని. సో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన కాలేజీలోనే పిల్లల్ని లోపలికి రానివ్వట్లేదట. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తలేదు. విశాఖ శాఖలో మరో అందం, కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం. సో ఈ క్రెడిట్ ఎవరిది? మన కొండ రాజీవ్ గారు. లైన్ బాగానే ఉందా ఇప్పుడు? నా వాయిస్ వస్తుంది సార్? ఓకే, మాట్లాడండి సార్. కేసర్ గారు, మీకు మీతో పాటు వాళ్ళ ప్యానలిస్ట్కి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఒకటి, విశాఖపట్నాన్ని ఎవరన్నా అభివృద్ధి చేశారంటే అది గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ రోజు కూడా విశాఖపట్నం అభివృద్ధికి ఇసుక రేణువంత కూడా సాయం చేయలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ రోజు విశాఖపట్నంలో ఏదో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఇండియాస్ లార్జెస్ట్ స్కై బ్రిడ్జ్ ఏదైతే చెప్తా ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అడుగులు పడింది. 99% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయింది. కష్టం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళు వచ్చి ప్రారంభాలు చేసి షో వర్కులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన గవర్నెన్స్ అంతా షో వర్క్, జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన గవర్నెన్స్ అంతా హార్డ్ వర్క్. నేను అందుకే చెప్తాను జగన్ గారి హార్డ్ వర్క్, చంద్రబాబు షో వర్క్ అని. దీంతో పాటు వాళ్ళు గొప్పగా చెప్పుకున్నటువంటి విఎంఆర్డిఏ డెక్ తాలూకా బిల్డింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 99% పూర్తయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేమో ఓపెనింగ్లు చేసి ప్రచారాలు చేస్తున్నారు. అసలు విశాఖపట్నం అభివృద్ధిని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తొక్కి పెట్టాడు. విశాఖపట్నం భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు నాశనం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను అభివృద్ధి చేస్తే ఆయన చేసిన అభివృద్ధిని అంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. కంప్లీట్ ది క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే సార్, మాది విశాఖపట్నం కాబట్టి నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ 2006, 2007 ప్రాంతంలో పెడితే 2012కి బాడీ పూర్తయిపోతే 12 నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 21 వరకు కూడా, అంటే 19 అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కరోనా తర్వాత పెడితే అప్పటి వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లేదు సార్. మెయిరే లేడు, కౌన్సిలర్ లేరు, ఓన్లీ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన పెట్టి ఇష్టారాజ్యంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ గారు మాత్రమే 72 వార్డుల విశాఖపట్నాన్ని, అటు అనకాపల్లి, ఇటు భీముల్ని విశాఖపట్నంలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించి 98 వార్డులతో మహావిశాఖ నగరంలో ఆయన వచ్చాక లోకల్ బాడీస్, ఆయన వచ్చాక విశాఖపట్నం విఎంఆర్డిఏ చైర్మన్ పెట్టడం కానీ, ఆయన వచ్చాక అన్ని సంస్థలకి విశాఖపట్నంలో తీసుకురావడం కానీ, ఇన్ఫోసిస్ వచ్చిందన్నా, యోకోహోమా వచ్చిందన్నా, రహేసా గ్రూప్ తాలూకా ఎనార్మిట్ మాల్ వచ్చిందన్నా, ఎన్ఐడి ఫ్లైఓవర్ అన్నా, సిఆర్ఆర్ మ్యూజియం అన్నా, విఎంఆర్డిఏ డెక్ అన్నా, స్కై బ్రిడ్జ్ అన్నా, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద గవర్నెన్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింప్లిసిటీగా ఉండడం, చంద్రబాబు పబ్లిసిటీగా ఉండడం వల్ల మేము చేసిన కష్టం పక్కింటోడికి తెలీదు. చంద్రబాబు నాయుడు కష్టపడకపోయినా ప్రచారాలు ప్రపంచం అంతా చేసుకుంటున్నాడు. అది ఆల్ టాలెంట్, ఇది మా దురదృష్టం అని చెప్పుకోవాలి. ప్రచారాలు చేసుకున్నారు. విశాఖ భూముల్ని 99 పైసలకి కట్టబెట్టకుండా ఉంటే అదే మేలు చేసినట్లు అవుతుందేమో సార్. మీ విశాఖ భూములే కాదు, ఎంటైర్ విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నారు సార్. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేక చనిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి సార్ ఈరోజు వైజాగ్ లో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కరోనాతో ఆక్సిజన్ కొరత దేశం ఉంటే మన రాష్ట్రాన్ని కాపాడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ప్రపంచ దేశానికి ఊపిరిలోనింది విశాఖపట్నం, విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి మహావిశాఖ నగరంలో ఈరోజు విద్యార్థులు ఆక్సిజన్ లేక చనిపోయారంటే నిన్న కాక మొన్న సార్ కేజీహెచ్ ఒక్క వ్యవస్థ కాదు, విశాఖపట్నం చేస్తున్నారు. రైట్. అయితే రామ్నాథ్ గారు, మీరు చదివారు కదా ఈనాడులో వచ్చిన వార్త చూస్తే, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు పూర్తయింది, ఎవరు ఆధ్వర్యంలో ఏమి రాయకుండా చాలా జాగ్రత్త పడ్డారండి ఈనాడు వాళ్ళు. ఇంత ఘోరంగా అయిపోయారు పరిస్థితి. ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి. చంద్రబాబు టైంలో స్టార్ట్ అయితే ఆయన శంకుస్థాపన చేసి, అదే ఆయన శంకుస్థాపన చేసి ఉంటే రాసేవాళ్ళ కాదా? ఇంత ఘోరంగా ప్రమాణాలు పడిపోవాలంటారా? గాజు వంతెన అన్నదాన్ని జగన్ గారి హయాంలో వచ్చింది, వీళ్ళు పూర్తి చేశారని రాసుకున్నా అభ్యంతరం లేదు. కానీ అసలు జగన్ గారి ప్రస్తావన కానీ ఆ ప్రభుత్వ ప్రస్తావన కానీ తీసుకురాకుండా రాయటం ఏ మేరకు ప్రామాణికం అంటారు? అంటే జనరల్ గానే ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వైఖరి బాగా గమనిస్తే కొమ్మినేని గారు ఏదైనా ఒక ప్రభుత్వం వెళ్తూ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని మొదలు పెట్టి అంతా ప్లాన్ అంతా రెడీ చేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయింది అనుకోండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూర్తి చేయకపోయినా సరే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి చేసినా సరే ఇక మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేసింది అని చెప్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా వెళ్తూ దిగిపోయే సమయంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కి శంకుస్థాపన చేశారనుకోండి, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చెప్తారు, దీనికి మొత్తం మూలం చంద్రబాబు నాయుడు గారి అని ప్రచారం చేస్తారు. అంటే ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడు ఖాతాలో వేయాలి. ఆయన హయాంలో పని పూర్తి కాలేదనుకోండి, కానీ మొదలు పెట్టింది మా చంద్రబాబు నాయుడే అంటారు.
అదే ఇంకో ప్రభుత్వం మొదలు పెట్టింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాలు మారిన తర్వాత ఆఖరిలో పూర్తయింది అనుకో, పూర్తి చేసింది మా చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఇంత పబ్లిక్ గా క్రెడిట్ చోరీ అన్నది వీళ్ళకి సహజంగానే జరిగిపోతుంది, నడుస్తోంది, మీడియా ఉంది కాబట్టి రాసేసుకుంటూ ఉన్నారు. మరి ఇది పబ్లిక్ అయితే ఈ మధ్య బాగానే అర్థం అవుతున్నాయి కొమ్మినేని గారు. ఇవన్నీ కాస్త ఎప్పుడైనా గమనించండి, తొలి 2-3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రచారం పీక్ లో ఉంటుంది, వాళ్ళది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. 4వ రోజు నుండి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ప్రచారం అంతా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మీడియా లార్జ్ స్కేల్ లో ఉంది కాబట్టి తొలి 2-3 రోజులు విపరీతంగా వెళ్తుంది వాళ్ళ ప్రచారం. కానీ మెల్లగా నిజం అన్నది బయలుదేరి బయటికి రావడం మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ లైన్ అన్నది పడిపోతుంది. ప్రతి అంశంలోనూ గమనించండి, ఆఖరిలో తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఇవే అంతే, ప్రతిదీ ప్రచారం చేసుకుంటున్నారు కానీ పబ్లిక్ అయితే అన్ని అర్థమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. కానీ పల్లెల్లోకి వెళ్ళండి, ఇప్పటికీ కూడా రైతు భరోసా కేంద్రాలే అంటారు. రైతు సేవా కేంద్రం అంటే అది ఎక్కడుంది అంటారు. గ్రామ సచివాలయానికి ఏదో విజన్ సెంటర్ అని పెడతానన్నారు. విజన్ సెంటర్ కానీ ఇంకో పేరు పెట్టుకోమనండి, పల్లెల్లోకి వెళ్తే ఇంకో 20 ఏళ్ల తర్వాత గ్రామ సచివాలయమే అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే ఎవరికి క్రెడిట్ ఇవ్వకూడదు, మొత్తం మనమే చేస్తున్నాం అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ నవీన కాలంలో ఈ సోషల్ మీడియా ఉండడం, ఆపోనెంట్ మీడియా కూడా ఉండడంతో ఇది సాధ్యం కావడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని గ్రహిస్తున్నట్టుగా లేరేమో అనిపిస్తుంది కొమ్మినేని గారు.